మనలో కొంతమందికి దగ్గర వస్తువులు సరిగ్గా కనిపించవు, మరికొందరికి దూరపు వస్తువులు సరిగ్గా కనిపించవు. కొందరికేమో చూసేవన్నీ గజిబిజిగా గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దృష్టిలోపాలకు ఒకప్పుడైతే సోడా బుడ్డిల్లాంటి కళ్లద్దాల్ని ధరించడం తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. ఆ తర్వాత కాలంలో కళ్లద్దాల విషయంలో చెప్పుకోదగ్గ మార్పులే వచ్చాయి. అయితే లేజర్ల రాకతో అసలు కళ్లద్దాల అవసరమే తప్పుతుంది. లేసిక్ చికిత్స తీసుకోవడం ద్వారా దృష్టిలోపాలకు ఎలా చెక్ పెట్టొచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లాసిక్ సర్జరీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? కంటి యొక్క నిర్మాణంలో కంటి ముందు భాగంలో ఒక పారదర్శక పొర ఉంటుంది. దాన్నే కార్నియా అంటాము. వెనుక భాగంలో అతి సున్నితమైన ఒక నరం ఉంటుంది. దాన్ని రెటీనా అంటాము. ఈ రెండిటి మధ్యలో కటకము లేదా లెన్స్ అని ఉంటుంది. మనము ఏదైనా వస్తువు చూసినప్పుడు దాని ప్రతిబింబము రెటీనా మీద కానీ, రెటీనా ముందు కానీ, రెటీనా వెనుక కానీ పడే అవకాశం ఉంటుంది. రెటీనా మీద పడినప్పుడు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే రెటీనా ముందు పడినా వెనకాల పడినా స్పష్టత అనేది ఉండదు. ముందు పడినప్పుడు మయోపియా అని, వెనకాల పడినప్పుడు హైపరోపియా అని అంటాము. వీటినే దృష్టిలోపాలు అంటాము. మనము లేసిక్ ప్రొసీజర్లో అంటే లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ అనే వాటిలో లేజర్ కిరణాల ద్వారా ముందు ఉన్న కార్నియా యొక్క షేప్ని మార్చి ప్రతిబింబముని రెటీనా మీద పడేలాగా చేయడమే లేసిక్ ప్రొసీజర్. లాసిక్ సర్జరీ విధానంలో దృష్టి లోపాలని ఎలా సరిచేస్తారు? లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఏ ప్రొసీజర్ చేసినా కానీ కంటి యొక్క అంటే కార్నియా యొక్క షేప్ని మార్చడం అనేది జరుగుతుంది. ఈ కార్నియా యొక్క షేప్ని ఎలా మారుస్తున్నాము అన్న దాన్ని బట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ మనం పిఆర్కే లేదా ట్రాన్స్ పిఆర్కే గురించి మాట్లాడుకుందాము. చేతి మీద చర్మం లాగే కంటి మీద ఎపిథీలియం అని ఉంటుంది. మనము ఆ ఎపిథీలియం తీసేసి డైరెక్ట్గా కార్నియా మీద లేజర్ చేస్తాము. ఎంత లేజర్ చేస్తాము అనేది పేషెంట్ యొక్క దృష్టి లోపాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టే మనం డిటర్మిన్ చేస్తాము, ముందు ప్లాన్ చేస్తాము, ఓకే ఇంత అబ్లేషన్ చేయాలి అనేది. దీన్ని పిఆర్కే అంటాం. నార్మల్గా అంటే న్యాచురల్గా ఆ ఎపిథీలియం మళ్ళీ పెరగడానికి మనకి 2 to 3 days టైం పడుతుంది. అలానే మొత్తం మానడానికి 2 to 3 weeks టైం పడుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి లేసిక్ అంటాము. ఉదాహరణకి మనం ఒక యాపిల్ని పీల్ చేస్తున్నాము అనుకోండి. ఒక సగం పీల్ చేసి వదిలేసినప్పుడు ఒక ఫ్లాప్ లాగా కదులుతూ ఉంటుంది. అలానే కార్నియాలో ఒక సన్నని ఫ్లాప్ అంటే ఒక 100 మైక్రాన్స్ ఫ్లాప్, 100 మైక్రాన్స్ అంటే 0.1 millimeter చాలా సన్నని ఫ్లాప్ క్రియేట్ చేస్తాము. అది మైక్రోకెరటోమ్తో కానీ లేసిక్తో కానీ రెండు లేజర్ ఫెమ్టో లేజర్తో కానీ చేయవచ్చు. చేసి ఫ్లాప్ని ఓపెన్ చేసి దాని కింద లేజర్ చేసి మళ్ళీ ప్రొసీజర్ అయిపోగానే యథావిధిగా ఆ ఫ్లాప్ని పెడతాము. దీనివల్ల మనం ఎపిథీలియంని చాలా తక్కువ డిస్టర్బ్ చేస్తాము. అందుకని పేషెంట్ కంఫర్ట్ కానీ నెక్స్ట్ డే విజువల్ క్లారిటీ కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే విజువల్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ అంటే సిల్క్ అంటాం. దీంట్లో మనకి లేజర్ కార్నియా లోపల ఒక సన్నని లెంటిక్యూల్ అంటే ఒక డిస్క్ షేప్ ఆకారంలో కట్ చేస్తుంది. మనం సైడ్ నుంచి ఒక చిన్న రంధ్రంలో వెళ్ళి ఆ లెంటిక్యూల్ని బయటికి తీసుకొని వస్తాము. దీనివల్ల అతి తక్కువ నర్వ్ డ్యామేజ్, అతి తక్కువ ఎపిథీలియం డ్యామేజ్ ఉంటుంది. లాసిక్ని అందరికీ చేస్తారా? ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు? వయసు 18 సంవత్సరాలకు పైబడి ఉన్న దృష్టిలోపము కనీసం 1 సంవత్సరం పాటు స్టేబుల్గా ఉండాలి, అంటే మారకుండా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలానే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కార్నియల్ టోమోగ్రఫీ లేదా పెంటాక్యామ్ అంటాము. పెంటాక్యామ్ ద్వారా మనకి కార్నియా యొక్క థిక్నెస్ అంటే ఎంత మందంగా ఉంది, పల్చగా ఉందా, ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. అలానే దాని కర్వేచర్స్ ఎట్లా ఉన్నాయి, ముందు వెనక ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది కూడా మనకి తెలుస్తుంది. దీనివల్లనే ఈ టెస్ట్ వల్ల అంటే పెంటాక్యామ్ ద్వారానే మనము
కెరటోకోనస్ లేదా ఫార్మ్ ఫ్రస్ట్ కెరటోకోనస్ ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టవచ్చు. కెరటోకోనస్ లేదా ఫార్మ్ ఫ్రస్ట్ కెరటోకోనస్ ఉన్నా లేదు కార్నియా పల్చగా ఉన్నా కానీ మనము లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ చేయకూడదు. అలానే కొంతమందిలో వెరీ సివియర్ డ్రై ఐస్ ఉంటాయి, అంటే కన్ను పొడిబారిపోయిన వాళ్ళు ఉంటారు. అలానే సిస్టమిక్ డిసీజెస్ అండ్ కొలాజన్ వాస్కులర్ డిసీజెస్ అంటే జాగ్రెన్ సిండ్రోమ్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉన్నవారిలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందుగా కూడా మనము ఎగ్జామిన్ చేసేటప్పుడు కంటిలో డ్రాప్స్ వేసి కనుపాపని డైలేట్ చేసి వెనకాల ఉన్న నరం అంటే రెటీనా ఎలా ఉంది అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఎక్కువ దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అంటే హై మయోపియా ఉన్న వారిలో రెటీనా అక్కడక్కడ పల్చబడే అవకాశం ఉంది. దాన్నే లాటిస్ డీజనరేషన్స్ అని కూడా అంటాము. ఇలా ఉన్న వారిలో ఫస్ట్ మనం లేసిక్ కంటే ముందుగా కూడా ఈ రెటీనాలో ఉన్న ప్రాబ్లమ్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాతనే 2 నుంచి 3 వారాల తరువాతనే మనం లేసిక్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. లాసిక్ సర్జరీ తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? కొంతమందిలో మనము డ్రై ఐస్ ఫస్ట్ 1 నుంచి 2 నెలల వరకు చూస్తాము. 2 నెలల తర్వాత తగ్గిపోతుంది. చాలా కొంతమందిలో 0.25 డయాప్టర్ పవర్ ఎక్కువ కానీ తక్కువ కానీ కరెక్షన్ అవ్వవచ్చు. కొంతమందిలో మన బాడీ రెస్పాన్స్ ప్రకారం అంటే లేజర్కి మన బాడీ ఎట్లా రెస్పాండ్ అయ్యింది అన్న దాని ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత కొంత పవర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా తక్కువ మందిలో చూస్తాము. ఒకవేళ అట్లా రిటర్న్ వచ్చినట్లు అయితే మనం అప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ లేజర్ ప్రొసీజర్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అంటే కనుపాప కొంచెం పెద్దగా ఉన్న వారిలో నైట్ టైంలో గ్లేర్స్ హ్యాలోస్ చూసే అవకాశం ఉంటుంది. ఈ గ్లేర్స్ అండ్ హ్యాలోస్ అనేవి కూడా 2 నుంచి 3 నెలల్లో తగ్గిపోతాయి. లాసిక్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మొదటి వారంలో ఖచ్చితంగా మనకి ఇచ్చిన డ్రాప్స్ని క్రమం తప్పకుండా వాడాలి. దీని వలన మనకి రియాక్షన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ జరగకుండా ఉంటాయి. అలానే కంటికి దెబ్బలు తగిలించుకోవడం కానీ కన్నుని గట్టిగా నలపడం కానీ చేయకూడదు. అలా చేసినట్లయితే పైన ఉన్న ఎపిథీలియం కానీ ఫ్లాప్ కానీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా కన్నుని టచ్ చేయొద్దండి అని చెప్తాము సర్జరీ తర్వాత. అలానే డ్రాప్స్ మాత్రం ఖచ్చితంగా టైం టు టైం యూస్ చేయాల్సి ఉంటుంది. డే 7 అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ 3 వీక్స్ తర్వాత ఖచ్చితంగా చూస్తాము. ఇది అయిపోయిన తర్వాత అందరినీ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫాలోఅప్కి రమ్మని చెప్తాము. లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక కళ్లద్దాలకు దాదాపుగా కాలం చెల్లిపోయింది. సునిశితమైన లేజర్ కిరణాల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ చేయడం ద్వారా ఇవాళ దృష్టిలోపాలన్నీ చక్కగా సరిచేయవచ్చు.